ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది ఏంది? ఆన్ పేజ్ ఎస్ఈఓ ఈజ్ వన్ ఆఫ్ ది process of optimizing a website inside of the website using some techniques. సేమ్ ఒక వెబ్సైట్ ని ఏంటంటే ఒక టాప్ లో తెప్పించడానికి ఆప్టిమైజేషన్ అనేది అయితే చేస్తాం. ఎక్కడ చేస్తామంటే ఇన్సైడ్ ఆఫ్ ది వెబ్సైట్ అయితే చేస్తాం. ఎలా యూజ్ చేస్తామంటే సమ్ టెక్నిక్స్ అయితే యూజ్ అయితే చేస్తాం. ఎప్పుడైతే మనం ఇన్సైడ్ అనేది చేస్తామో ఒక పర్టికులర్ ఆప్టిమైజింగ్ ని, దాన్నే ఆన్ పేజ్ ఎస్ఈఓ అని అయితే అంటాం. ఇన్ ది నేమ్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ ఆన్ పేజ్. ఆన్ పేజ్ అంటే ఏంటి? ఇన్సైడ్ ఆఫ్ ది వెబ్సైట్. ఇన్ ది నేమ్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ ఆఫ్ పేజ్. ఆఫ్ పేజ్ అంటే ఏంటంటే ఇక్కడ అవుట్ సైడ్ ఆఫ్ ది వెబ్సైట్. ఇక్కడ మీరు సేమ్ పర్టికులర్ డెఫినేషన్ అనేది చూస్తే, ఆఫ్ పేజ్ SEO is also a process we do optimize a website using some techniques, but outside of the website. Okay, సో ఇక్కడ కూడా మనం ఏంటంటే సమ్ టెక్నిక్స్ అయితే యూస్ చేస్తాం. ఎక్కడ యూస్ చేస్తాం? ఇన్సైడ్ ఆఫ్ ది వెబ్సైట్ లో యూస్ చేస్తాం. దాన్నే మనం ఏమంటామంటే ఆన్ పేజ్ ఎస్ఈఓ అని అయితే అంటాం. ఇక్కడ ఇంకొక పర్టికులర్ టెక్నిక్ అయితే ఉంది. ఇది కూడా ఏంటంటే ఆప్టిమైజ్ చేయడానికి యూస్ చేస్తాం. ఈ పర్టికులర్ ఆప్టిమైజేషన్ అనేది ఏంటంటే మనం ఎక్కడ చేస్తాం? అవుట్ సైడ్ ఆఫ్ ది వెబ్సైట్ అయితే చేస్తాం. కొన్ని మనము ఇన్సైడ్ ఆఫ్ ది వెబ్సైట్ చేయాల్సినవి అయితే ఉంటాయి. వాటన్నిటిని ప్రాసెస్ ఏమంటాం? ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటాం. కొన్ని మనం ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ది వెబ్సైట్ కూడా చేయాల్సిన వర్క్స్ అయితే ఉంటాయి. అవన్నీ ఎక్కడ చేస్తాం? ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో అయితే చేస్తాం. సో ఈ పర్టికులర్ టెక్నిక్స్ ఏంటి? ఇప్పుడు ఆన్ పేజ్ ఎస్ఈఓలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయని అయితే చెప్పుకున్నాం. ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో కొన్ని టెక్నిక్స్ అయితే ఉంటాయని అయితే చెప్పుకున్నాం కదా. సో ఈ పర్టికులర్ టెక్నిక్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడైతే మనము చూద్దాం. ఆన్ పేజ్ ఎస్ఈఓలో అయితే ఫస్ట్ అయితే కవర్ చేద్దాం. సో దెన్ వచ్చేసి మనము ఆఫ్ పేజ్ ఎస్ఈఓకి అయితే వెళ్దాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ ది ఆన్ పేజ్ ఎస్ఈఓ టెక్నిక్స్. Okay, so here you people can able to see what is SEO and types, and in these types we have local SEO. This one we have completed, and on page SEO. So in this on page SEO, what is on page SEO? Whatever the particular process we do inside of the website, okay, using some techniques, that one we called as a on page SEO. And major factors in on page SEO, factors enti. So these are the techniques. ఇక్కడ ఏ టెక్నిక్స్ ఉన్నాయనేది అయితే మీరు క్లియర్ గా అయితే చూడొచ్చు. వాట్ యూ పీపుల్ ఆర్ సీయింగ్ హియర్, ఫస్ట్ వన్ టైటిల్ ఆప్టిమైజేషన్, మెటా డిస్క్రిప్షన్ ఆప్టిమైజేషన్, హెడ్డింగ్ ఆప్టిమైజేషన్, కీవర్డ్ ఆప్టిమైజేషన్, URL ఆప్టిమైజేషన్, ఆప్టిమైజింగ్ ఇమేజెస్, హైపర్ లింక్స్, అగైన్ దట్ ఈస్ సోషల్ షేరింగ్స్, SEO ఫ్రెండ్లీ కంటెంట్, ఈట్. సో ఇలా ఏంటంటే మనకి చాలా అంటే చాలా పర్టికులర్ టెక్నిక్స్ అయితే మనకైతే ఉంటాయి. ఇక్కడ నేను ఏదైతే మెన్షన్ చేశానో ఆల్మోస్ట్ టెక్నిక్స్ అయితే మెన్షన్ అయితే చేసా. అండ్ ఆ పర్టికులర్ దాంట్లో ఇంపార్టెంట్ అన్ని కూడా ఇప్పుడు మనము డిస్కస్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటంటే టైటిల్ ఆప్టిమైజేషన్. టైటిల్ ఆప్టిమైజేషన్. సో టైటిల్ అనగానే ఏంటంటే మీకు పర్టికులర్ గా గుర్తొచ్చి రావాల్సింది ఏంటంటే కీవర్డ్. టైటిల్ అనగానే ఏంటంటే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే కీవర్డ్. ఎందుకు అంటే, సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్, అగైన్ ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్ హియర్. ఐఎమ్ సెర్చింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, దట్ ఈస్ ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్. నేను ఎవ్రీ టైం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఆ ఎగ్జాంపుల్లో ఏదైనా అవ్వచ్చు, ఓకేనా? ఏ పర్టికులర్ బిజినెస్ రిలేటెడ్ అయినా, ఏ పర్టికులర్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ రిలేటెడ్ అయినా ఒక క్వైరీ అవ్వచ్చు. ఓకే, సో ఐఎమ్ సెర్చింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో నేను ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ అని సెర్చ్ చేయగానే నాకేంటంటే కొన్ని రిజల్ట్స్ వచ్చాయి. ఈ రిజల్ట్స్ లో మీకు ఏం కనిపిస్తుంది? ఈ పర్టికులర్ అయితే కనిపిస్తుందా? వాట్ యూ పీపుల్ కాల్ దిస్ వన్ గైస్ నార్మల్ ఇన్ యువర్ డేస్? మీరు ఈ పర్టికులర్ దాన్ని ఏమని అయితే పిలుచుకుంటారు? ప్లీజ్ డ్రాప్ ఇన్ కామెంట్ సెషన్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా. ప్లీజ్ డ్రాప్ ఇన్ కామెంట్ సెషన్. మీరు నార్మల్ గా మీరు సెర్చ్ చేసినప్పుడు ఈ కైండ్ ఆఫ్ దాన్ని మీరు ఏమని పిలుచుకుంటారు? ఇస్ దర్ ఎనీబడి హ్యావ్ ఎన్ ఐడియా? Some people called a heading, some people called a title, some people called different things, but this is the one title. ఓకేనా? దిస్ ఇస్ ద వన్ టైటిల్. మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఒకటి సెర్చ్ చేసిన తర్వాత అది ఎక్కడ యాడ్ చేస్తారు అంటే ఆన్ పేజ్ ఎస్ఈఓలో యాడ్ చేస్తారు. ఎక్కడ యాడ్ చేస్తారు? దిస్ ఇస్ ద ప్లేస్, రైట్? సో
హియర్ యూ కెన్ సి టైటిల్ ఆప్టిమైజేషన్. మీరు ఇక్కడ చూసేది ఏదైతే ఉందో అది ఆన్ పేజ్ ఇన్సైడ్ ఆఫ్ ది వెబ్సైట్, రైట్? ఇదేంటంటే మీరు ఇక్కడ ఓపెన్ చేస్తున్నా నేను న్యూ ట్యాబ్ లో, మీరు వెబ్సైట్ లోపలికి వెళ్ళిపోయారా? ఈ వెబ్సైట్ లోపలికి వెళ్ళిపోయిందే కదా సమ్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు. లోపల ఉండే డీటెయిల్స్ కదా ఇక్కడ చూస్తున్నారు. సో ఆ డీటెయిల్స్ అనేది లోపల ఇన్సైడ్ ఆఫ్ ది వెబ్సైట్ ఏదైతే సమ్ పర్టికులర్ థింగ్స్ అనేది మనం చేస్తామో దాన్ని ఏమంటాం? ఆన్ పేజ్ ఎస్ఈఓ అని అయితే అంటాం. ఆన్ పేజ్ ఎస్ఈఓలో టైటిల్ అనేది ఒకటి కాబట్టి ఇక్కడ టైటిల్ అనేది ఈ పర్టికులర్ థింగ్. ఇప్పుడు మ్యాజిక్ బ్రిక్స్ వాళ్ళు ఏంటంటే బ్యాక్ ఎండ్ ఈ పర్టికులర్ వెబ్సైట్ లో ఈ పేజ్ లోపల ఈ టైటిల్ అనేది యాడ్ చేశారు కాబట్టే ఆన్ పేజ్ ఎస్ఈఓలో అది మన ముందు ఇప్పుడైతే కనిపిస్తుంది. ఓకే, సో అది ఎలా యాడ్ చేయాలి ఏంటి అనేది అయితే మనం ఎవ్రీథింగ్ అయితే మనం లైవ్ లో అయితే చూద్దాం. ఈవెన్ ఏంటంటే పర్టికులర్ థింగ్ అనేది నేను లైవ్ లో కూడా మీకు అయితే చేసి కూడా చూపిస్తా. ఓకే, దిస్ ఈస్ ద వన్ టైటిల్. మీరు ఏది సెర్చ్ చేసినా కూడా మీకు ఏంటంటే 3 థింగ్స్ అయితే వస్తాయి. ఫస్ట్ ఏదైనా గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు 3 థింగ్స్ వస్తాయి. 3 థింగ్స్ ఏంటి అనేది అయితే ఇక్కడ మీకు నోట్ చేస్తున్నా. సో ఆన్ పేజ్ ఎస్ఈఓలో మీరు ఫస్ట్ వన్ టైటిల్ ఆప్టిమైజేషన్ అనేది అయితే చూశారు. సో వాట్ ఎవర్ యు సెర్చ్ ఇన్ గూగుల్ యు గెట్ 3 డీటెయిల్స్. ఫస్ట్ వన్ ఈస్ టైటిల్, సెకండ్ వన్ ఈస్ డిస్క్రిప్షన్, థర్డ్ వన్ ఈస్ URL. ఓకేనా, అదేంటంటే సమ్ పర్టికులర్ అప్డేట్స్ వల్ల URL అనేది పైన కనిపించచ్చు, టైటిల్ అనేది సెకండ్ లో కనిపించచ్చు, డిస్క్రిప్షన్ అనేది థర్డ్ లో కనిపించచ్చు. కాకపోతే ఈ 3 అనేది మస్ట్ అండ్ షుడ్ కనిపిస్తాయి. ఓకే, సో ఈ 3 అనేది ఇప్పుడు కనిపించాయో లేదో అయితే చూడండి. సో దిస్ ఈస్ ద వన్ టైటిల్. అండ్ ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో magicbricks.com, ఓకే, అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ల్యాండ్ అని అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దిస్ ఈస్ ద వన్ లింక్. ఈ లింక్ కే ఏంటంటే మీరు క్లిక్ చేసినప్పుడు రీడైరెక్ట్ అవుతారు. ఆ రీడైరెక్ట్ అయిన లింకే ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఓకే, సో ఆ రీడైరెక్ట్ అయిన లింకే ఇక్కడ కనిపిస్తుంది. సో ఐఎమ్ ఎంటరింగ్ హియర్. సో ఇదే పర్టికులర్ దాన్ని కొంతమంది ఏంటంటే లింక్ అని అయితే పిలుస్తారు. ఏమని పిలుస్తారు? లింక్ అని పిలుస్తారు. కొంతమంది ఏంటంటే URL అని అయితే పిలుస్తారు. సో లింక్ అని పిలిచిన URL అని పిలిచిన ఈ పర్టికులర్ దాన్నే అంటాం. ఓకే, సో ఇప్పుడు URL అనేది ఫుల్ ఫామ్ అయితే మనం తెలుసుకుందాం. URL దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. URL ఫుల్ ఫామ్ ఏంటి? యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో ఏదైనా ఒక పర్టికులర్ ఒక ఇమేజ్ కావచ్చు, ఒక పర్టికులర్ వీడియో కావచ్చు, ప్రతి దానికి ఏంటంటే ఒక రిసోర్స్ అయితే ఉంటుంది. ఓకేనా, సో ఆ పర్టికులర్ దానికి రిసోర్స్ ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ దానికి ఒక URL అని నేమ్ అయితే పెట్టారు. ఈ రిసోర్స్ దానికి ఏంటంటే ఒక యూనిఫామ్ పర్టికులర్ ప్రోటోకాల్ దాంతో అయితే ఉంటుంది. సో అదేంటంటే ఒక లొకేషన్ లో ఉంటుంది కాబట్టి సో దిస్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. దీన్నే కొంతమంది లింక్ గా అయితే పిలుస్తారు. సో ఇప్పుడు మీకు లింక్ ఉంటుందని అయితే చెప్పాం. దీన్ని కూడా ఏంటంటే ఎలా పెట్టాలో తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక వెబ్సైట్ అనేది ఇక్కడ సెర్చ్ చేయగానే మనకి టాప్ లో వస్తుంది అంటే సో ఈ ఆన్ పేజ్ లో చేస్తాం. ఈ ఆన్ పేజ్ లో కూడా మనకి ఏంటంటే ఈ ఆప్టిమైజేషన్స్ అన్ని ఎవరైతే బెటర్ గా చేస్తారో, ఇంతకుముందు మనం లోకల్ SEO గురించి మాట్లాడుకున్నాం, ఎవరైతే బెటర్ గా చేస్తారో వాళ్ళే టాప్ 3 లో ఉంటారు. బెటర్ గా చేయడానికి సమ్ చెక్ లిస్ట్ ఉన్నాయా? సేమ్ అదే ఆన్ పేజ్ SEO చేయడానికి కూడా ఏంటంటే దీస్ ఆర్ ద చెక్ లిస్ట్. ఓకేనా, దీస్ ఆర్ ద చెక్ లిస్ట్. ఈ చెక్ లిస్ట్ అన్ని కూడా ఏంటంటే ఒక వెబ్సైట్ వెనకాల మనం ఎప్పుడైతే బెటర్ గా చేస్తామో అప్పుడే మన వెబ్సైట్ అనేది టాప్ లో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇవి ఒకటి చేస్తే సరిపోతుందంటే అగైన్ ద ఆన్సర్ ఈజ్ నో. ఈ ఆన్ పేజ్ SEO చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఆఫ్ పేజ్ SEO. ఇన్సైడ్ ఆఫ్ ది వెబ్సైట్ అనేది ఏంటంటే ఒక 20% టాప్ లో ర్యాంక్ అవ్వడానికి అయితే హెల్ప్ అయితే అవుతుంది. రిమైనింగ్ 80% అనేది ఏంటంటే మనం ఆఫ్ పేజ్ SEOలో చేస్తాం. ఎప్పుడైతే ఇవన్నీ చేసి ఒక వెబ్సైట్ ని ఏంటంటే మనం టాప్ లో పెడతామో దెన్ ఒక కస్టమర్ సెర్చ్ చేసినప్పుడు మనకు ఫ్రీగా విజిటర్స్ అయితే వస్తారు. ఫ్రీగా మన వెబ్సైట్ కి ఏంటంటే పీపుల్ అయితే వస్తారు. వన్స్ ఆ పీపులే కస్టమర్స్ అవుతారు. కస్టమర్స్ ఏంటంటే తర్వాత సేల్స్ అయితే అవుతాయి. సో దిస్ ఆల్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఫస్ట్ వన్ ఏంటి మనకి?
టైటిల్ ఆప్టిమైజేషన్. సో ఈ టైటిల్ ఆప్టిమైజేషన్ అనేది మనం చేసేటప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు ఫాలో. ఏదైతే ఒక క్వైరీ ఉందో ఆ క్వైరీని అనేది ఏంటంటే మన పర్టికులర్ టైటిల్లో వచ్చేలాగా చూసుకోవాలి. ఈ క్వైరీ ఏంటి ఇక్కడ, ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్. ఇదే పర్టికులర్ దాన్ని మన టైటిల్లో వచ్చేలాగా చెక్ చేసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా. అండ్ సెకండ్ వన్, మస్ట్ అండ్ షుడ్ మనము ఈ టైటిల్ రాసేటప్పుడు 60 క్యారెక్టర్స్ లోపలే ఉండేలాగా చూసుకోవాలి. ఎస్సీఓలో ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైటిల్ కి ఒక క్యారెక్టర్స్ అయితే ఉంటాయి, ఒక లిమిట్ అయితే ఉంటుంది. ఎంత పడితే అంత రాస్తే గూగుల్ అనేది తీసుకుంటుంది కానీ చూపించదు. హియర్ యూ కెన్ ఏబుల్ టు సీ ల్యాండ్ తర్వాత ఏంటంటే వాళ్ళు సమ్ పర్టికులర్ అయితే రాశారు, అయినా ఏమని చూపిస్తుంది గూగుల్, డాట్ డాట్ డాట్. ఎందుకు డాట్ డాట్ అని చూపిస్తుంది? 60 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ రాస్తే గూగుల్ అనేది వాళ్ళ కస్టమర్స్కి అయితే చూపించదు. దిస్ ఈస్ ద 60 క్యారెక్టర్స్ అనేది లిమిట్. ఓకేనా, 60 క్యారెక్టర్స్ కన్నా, ఇప్పుడు 60 క్యారెక్టర్స్ ఏ ఉంటుంది అనేసి మనకి ఎలా తెలుస్తుంది అంటే ఫర్ దట్ ఆల్సో దేర్ ఆర్ సో మెనీ వెబ్సైట్. ఓకే, దట్ ఈస్ వర్డ్ కౌంటర్. సో మనం రాసేటప్పుడు మనం ఏంటంటే చెక్ చేసుకొని రాసుకోవాలి. సో ఇఫ్ యూ ఓపెన్ హియర్ అండ్ ఇక్కడ నేనైతే దీన్ని అయితే తీసుకుంటున్నా అండ్ ఐఎమ్ పేస్టింగ్ హియర్. ఎన్ని క్యారెక్టర్స్ ఉంది? 56. ఓకేనా, 56 మాత్రమే రాశారు కాబట్టి వీళ్ళది ఇక్కడ ఫుల్ గా డిస్ప్లే అవుతుంది. వీళ్ళు ఏంటంటే మోర్ దెన్ రాసినప్పుడు ఏమవుతుంది, డాట్ 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 అని అయితే చూపించేస్తుంది. హియర్ యూ కెన్ సీ నౌ ఇట్ ఈస్ ఆల్సో 56. సో ఎప్పుడైతే మనము మోర్ దెన్ 60 రాస్తామో అదైతే డిస్ప్లే, గూగుల్ అయితే డిస్ప్లే అయితే చెయ్యదు. సో ఈ అన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా అయితే ఫాలో అవ్వాలి. సో మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాట్ ఈస్ టైటిల్ అని అడుగుతారు. టైటిల్ ఈజ్ నథింగ్ బట్ వీ కెన్ ఏబుల్ టు యూటిలైజ్ అవర్ ప్రైమరీ కీవర్డ్ ఇన్సైడ్ ఆఫ్ అవర్ ఆన్ పేజ్ SEO అయితే యూ పీపుల్ కెన్ ఏబుల్ టు సే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద టైటిల్ లెంత్ అని అడిగినప్పుడు యూ పీపుల్ కెన్ ఏబుల్ టు సే 60 క్యారెక్టర్స్ అని అయితే యూ పీపుల్ కెన్ ఏబుల్ టు సే. సో దిస్ ఈస్ ద వన్ టైటిల్. అండ్ నెక్స్ట్ వన్ డిస్క్రిప్షన్. ఇప్పుడు మనం ఏంటంటే టైటిల్ అయితే చూసాం, దెన్ డిస్క్రిప్షన్. సెకండ్ పర్టికులర్ ఇంపార్టెంట్ ఏముంది ఇక్కడ, డిస్క్రిప్షన్. సో ఈ డిస్క్రిప్షన్ కూడా ఏంటంటే మనం రాసేటప్పుడు వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది టార్గెటెడ్ కీవర్డ్. సో ఎందుకు ఈ పర్టికులర్ దాన్ని మనం టార్గెటెడ్ కీవర్డ్ అనేది డిస్కస్ చేస్తున్నామంటే, సో ద పర్సన్ ఈజ్ సెర్చింగ్ ఫర్ సమ్ పర్టికులర్ క్వైరీ. ఆ క్వైరీ అనేది మీరు ప్రొవైడ్ చేస్తాననేసి గూగుల్కి ఏ విధంగా మీరు చెప్పాలి, టైటిల్లో పెట్టాలి, ఓకేనా, డిస్క్రిప్షన్లో పెట్టాలి, ప్రతి దాంట్లో పెట్టాలి. అప్పుడే ఏంటంటే గూగుల్కి తెలిసి దెన్ ఆ పర్టికులర్ దాన్ని టాప్లో పెట్టడానికి పుష్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఏదైతే మనము ప్రైమరీగా నెససరీగా ఫాలో అవ్వాలి అవన్నీ పెట్టిన తర్వాత ఫర్దర్ థింగ్స్ అనే దానిపైన ఫోకస్ అయితే చేస్తాం. ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వాల్సిన థింగ్స్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, డిస్క్రిప్షన్ రాసేటప్పుడు టైటిల్కి ఏదైతే ఒక టార్గెటింగ్ కీవర్డ్ అనేది ప్రైమరీ కీవర్డ్ అనేది ఇచ్చుంటామో సో సేమ్ అదే దాన్ని యూస్ చేసి డిస్క్రిప్షన్స్ అనేది అయితే రాసుకోవాలి. సో ఇది ఎలా రాయాలి ఏంటి అనేది విల్ సీ గైస్ వెన్ ఎవర్ వీ డిస్కస్ ఇన్ లైవ్. సో అట్ దట్ టైం విల్ సీ. అండ్ ఈ పర్టికులర్ దానికి కూడా ఒక లిమిట్ అయితే ఉంటుంది. టైటిల్కి ఎంత లిమిట్, 60 క్యారెక్టర్స్ అండ్ డిస్క్రిప్షన్ లిమిట్ ఈస్ 158 క్యారెక్టర్స్. నార్మల్లీ ఇట్ ఈస్ 160 బట్ ఐ హావ్ మెన్షన్ హియర్ 158 వరకే అయితే రాయండి. ఎప్పుడైతే మీరు 158 వరకు రాస్తారో అప్పుడే మీరు బెటర్ గా ఆప్టిమైజేషన్ చేసినట్టయితే అవుతారు. మోర్ దెన్ రాస్తే ఏమవుతుంది, గూగుల్ తీసుకుంటది కానీ చూపించదు. అక్కడ కూడా ఏంటంటే మీరు ఒక మెట్రిక్ ని సరిగా ఫాలో అవ్వకుండా ఉండే వాళ్ళు అయితే అయ్యి ఉంటారు. ఎప్పుడు మనం ఎలా వర్క్ చేయాలి, కాంపిటేటర్ కన్నా బెటర్ గా వర్క్ చేయాలి. ఆ పర్టికులర్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని వాటి లోపలే వర్క్ చేయాలి, వాటికి తగినట్టయితే మనము వర్క్ అయితే చెయ్యాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మళ్ళీ డాట్ డాట్ అని అయితే పెట్టేసిందా, ఇక్కడ చూడండి డాట్ డాట్ అని అయితే పెట్టేసిందా గూగుల్. సో ఎందుకు ఇలా డాట్ డాట్ అని వస్తుంది అంటే, సో ఎప్పుడైతే ఒక పర్టికులర్ వెబ్సైట్ పీపుల్ ఆ పర్టికులర్ వెబ్సైట్ డిస్క్రిప్షన్ అనేది మోర్ దాన్ 160 క్యారెక్టర్స్ 158 క్యారెక్టర్స్ రాస్తుందో ఆ టైంలో డాట్ డాట్ అయితే పెట్టేస్తుంది. సో ఏ పర్టికులర్ డిస్క్రిప్షన్ అయినా మీరు 158 కన్నా తక్కువ ఉంటే ఆ పర్టికులర్ ఫుల్ గా అయితే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇదే దాన్ని 158 కన్నా తక్కువ ఉందా లేదో చూద్దామా. ఐఎమ్ కాపీయింగ్ అండ్ పేస్టింగ్ హియర్. ఎంత ఉంది, 154. అదే నేను ఏంటంటే ఏదైతే డాట్ ఉందో వాటిని అయితే తీసుకుంటున్నా. డాట్ తర్వాత ఉండేది ఏంటంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయంటే వాళ్ళు ఎక్సీడ్ అయితే చేసి రాస్తున్నారు అని అర్థం, కానీ అక్కడ కనిపించదు. ఎంత ఉంది, 152. సో అందుకోసమే మస్ట్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు ఫోకస్ వెన్ ఎవర్ వీ రైట్ ఏ డిస్క్రిప్షన్ వీ హ్యావ్ టు రైట్
below 158 characters when it comes to description. When it comes to title, we need to write less than 60 characters. మనకి ఎంత నా పర్టికులర్ సర్వీస్ ఎంత పెద్దదండి, చాలా క్యారెక్టర్స్ ఉంది అనుకుంటే గూగుల్ won't accept. You have to write very small title, అండ్ డిస్క్రిప్షన్ లో యూ పీపుల్ కెన్ ఏబుల్ టు మెన్షన్. సో ఇలా చూసుకుంటే మనకి చాలా అంటే చాలా ఆప్టిమైజేషన్ మెథడ్స్ అయితే ఉన్నాయి. సో ఈ రోజు మనం 2 అయితే డిస్కస్ చేసుకున్నాం. ఓకే, tomorrow's class we are going to discuss about remaining optimizations also. Once ఏంటంటే ఈ ఆప్టిమైజేషన్స్ అనేది థియరిటికల్ గా ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిన తర్వాత I am going to show you in live how you people can able to implement these kind of things. Okay, that's it. Thank you.